Hi to everybody. Today we are discussing day 2 session. Today we are going to discuss how can we introduce about ourselves. ఈ రోజు మనము మన గురించి మనం ఎవరికైనా చెప్పాలంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది తెలుసుకుందాం. దాన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలి, సింపుల్గా హౌ కెన్ వీ ఫ్రేమ్ ద సెంటెన్సెస్ ఇన్ ఈజీ మేనర్, లెట్ us know. వేర్ డూ యూ లివ్, నీవు లేక మీరు ఎక్కడ నివసిస్తూ ఉన్నారు. ఐ లివ్ ఇన్ చిత్తూర్, ఐ లివ్ ఇన్ రాజమండ్రి, ఐ లివ్ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నాను. వేర్ ఆర్ యూ లివింగ్, మీరు ఎక్కడ నివసిస్తూ ఉన్నారు. వేర్ ఆర్ యూ లివింగ్. ఐ ఆమ్ లివింగ్ ఇన్ రాజమండ్రి. దిస్ ఈజ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఆన్సర్ మస్ట్ బీ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. మీరు ఎక్కడ నివసిస్తూ ఉన్నారు. ఐ ఆమ్ లివింగ్ ఇన్ రాజమండ్రి, నేను రాజమండ్రిలో నివసిస్తూ ఉన్నాను. అదే క్వశ్చన్ ఆన్సర్ వచ్చేటట్టుగా మరికొన్ని ప్రశ్నలు చూద్దాం. వేర్ ఈజ్ యువర్ రెసిడెన్స్, మీరు ఎక్కడ ఉంటున్నారు, మీ నివాస స్థలం ఎక్కడ అనే దాని అర్థం వస్తుంది. వేర్ ఈజ్ యువర్ రెసిడెన్స్. ఐఎమ్ రెసైడింగ్ అట్ పలమనేర్. చిన్న చిన్న ప్రదేశాలు అయినప్పుడు ఎట్టని ఉపయోగిస్తాము. జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినా సరే, ఒక స్టేట్ క్యాపిటల్స్ అయినా సరే మనం ఇన్ అని చెప్తాం. ఐ ఆమ్ రెసైడింగ్ ఎట్ పల్మనేర్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్. వేర్ ఆర్ యూ ఫ్రమ్, మీకు ఇంటర్వ్యూలో మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగేటప్పుడు వేర్ ఆర్ యూ ఫ్రమ్. ఐ ఆమ్ ఫ్రమ్ శ్రీకాకుళం, నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను అని దాని అర్థం. వేర్ డూ యూ కమ్ ఫ్రమ్. ఐ కమ్ ఫ్రమ్ శ్రీకాకుళం. వేర్ డూ యూ కమ్ ఫ్రమ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు. ఐ కేమ్ ఫ్రమ్ శ్రీకాకుళం. వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్, పాస్ట్ టెన్స్లో అడిగేటప్పుడు ఐ కేమ్ ఫ్రమ్ శ్రీకాకుళం అని చెప్తాము. వేర్ డూ యూ కమ్ ఫ్రమ్ అంటే ఐ కమ్ ఫ్రమ్ శ్రీకాకుళం అని చెప్తాం. పాస్ట్ టెన్స్లో అడిగితే సమాధానం పాస్ట్ టెన్స్లో ఉండాలి. వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్. ఐ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్. వేర్ డూ యూ కమ్ ఫ్రమ్. ఐ కమ్ ఫ్రమ్ కూకటపల్లి ఇన్ హైదరాబాద్. విచ్ ఈజ్ యువర్ హోమ్ టౌన్, మీ ఊరేది, మీరు ఎక్కడ ఉంటున్నారు అనే అర్థమే వస్తుంది. వేర్ ఈజ్ యువర్ హోమ్ టౌన్. మై హోమ్ టౌన్ ఈజ్ శ్రీకాకుళం అలా చెప్పొచ్చును. విచ్ ఈజ్ యువర్ నేటివ్ ప్లేస్, మీ స్వగ్రామం ఏది. మై నేటివ్ ప్లేస్ ఈజ్ శ్రీకాకుళం. ఇక్కడ ఆన్సర్లు రాసాను చూడండి మరొకసారి. వేర్ డూ యూ లివ్, వేర్ ఆర్ యూ లివింగ్. వేర్ ఆర్ యూ లివింగ్. ఐ ఆమ్ లివింగ్ ఇన్ రాజమండ్రి. వేర్ ఆర్ యూ ఫ్రమ్. ఐ ఆమ్ ఫ్రమ్ శ్రీకాకుళం. ఐ కేమ్ ఫ్రమ్ శ్రీకాకుళం. మీరు ఏ ప్రాంతానికి చెందినవారు. అప్పుడు దానికి సమాధానంగా ఐ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్. ఐ బిలాంగ్ టు శ్రీకాకుళం. షీ బిలాంగ్స్ టు శ్రీకాకుళం. ఆమె శ్రీకాకుళం ఆమె ప్రాంతానికి చెందినది. హీ బిలాంగ్స్ టు వైజాగ్. అతను వైజాగ్ ప్రాంతానికి చెందినటువంటి వాడు. బిలాంగ్స్ అని చెప్తుంటాం. వేర్ డస్ షీ లివ్. వేర్ డస్ షీ లివ్. షీ లివ్స్ ఎట్ బంజారా హిల్స్. డస్ ప్లస్ లివ్ లివ్స్. డస్ ప్లస్ లివ్ ఈజ్ ఈక్వల్ టు లివ్స్. వేర్ డస్ షీ లివ్. షీ లివ్స్ ఎట్ బంజారా హిల్స్. వేర్ డస్ హీ లివ్. హీ లివ్స్ ఇన్ గుంటూరు.
ప్రజెంట్ టెన్స్లో ఈ విధంగా మనము క్వశ్చన్ చేసుకోవచ్చు. ఎక్కడ ఉంటున్నారు అనేది. వేర్ డూ దే లివ్, వారు ఎక్కడ నివసిస్తున్నారు. దే లివ్ ఎట్ కోకట్పల్లి ఇన్ హైదరాబాద్. వాట్ ఈజ్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీకు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు ఎక్కడ వారు అనే ప్రశ్న అయిన తర్వాతను మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అడగచ్చు. వాట్ ఈజ్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఐ ఆమ్ ఏ గ్రాడ్యుయేట్. ఇంటర్మీడియట్ తర్వాత మీరు డిగ్రీ అయితే బీఏ కానీ బీకామ్ కానీ బీఎస్సీ కానీ అయితే దాన్ని మనం ఎలా చెప్పాలంటే ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్. ఐ హ్యావ్ డన్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పుకోవచ్చును. ఐఎమ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇంగ్లీష్. ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్. ఈ విధంగా వాట్ ఈజ్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను ఏమిటి అని అడిగేటప్పుడు ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ విత్ బీఎస్సీ. I have completed my graduation with BSc. I have studied up to post graduation. నేను పీజీ వరకు చదివాను. డిగ్రీ తర్వాత చదువుకునే దాన్ని పీజీ అంటాం. I have studied up to intermediate. I have studied up to 10th class. 10వ తరగతి వరకు చదివాను. ఆ విధంగా చెప్పుకోవచ్చును. Where did you do your school education? Where did you do your school education? 10వ తరగతి వరకు మీకు స్కూలింగ్ ఎక్కడ చదివారు అనేటప్పుడు I had my school education in శ్రీకాకుళం. మా బాల్యం చదువు అంతా కూడా శ్రీకాకుళంలో జరిగింది అని చెప్పడం అవుతుంది. I had my school education in శ్రీకాకుళం. వేర్ డిడ్ యూ డూ యువర్ స్కూలింగ్. ఈ రెండింటికి కూడా ఒకటే క్వశ్చన్, ఒకటే ఆన్సర్ కూడా వస్తుంది. వేర్ డిడ్ యూ డూ యువర్ స్కూలింగ్. బట్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. సో ఆన్సర్ మస్ట్ బి ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఐ డిడ్ మై స్కూలింగ్ ఇన్ అనకాపల్లి. ఐ హ్యాడ్ మై స్కూలింగ్ ఇన్ శ్రీకాకుళం. ఐ డిడ్ మై కాలేజ్ studies in Anakapalli. I did my graduation through correspondence. కొంతమంది రెగ్యులర్గా వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండి కోర్స్ కంప్లీట్ చేసేటప్పుడు I did my graduation through correspondence. అంతేకాకుండా కొన్నిసార్లు మీకు ప్రశ్నించే వాళ్ళు ఈ విధంగా కూడా అడగచ్చు. Could you tell us something about your family? మీ ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్తారా. కుడ్ యూ టెల్ మీ అబౌట్ యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్తారా, కొద్దిగా సమాచారం చెప్తారా అనేటప్పుడు అవర్స్ ఈజ్ ఏ లార్జ్ ఫ్యామిలీ. మీది ఉమ్మడి కుటుంబం అయినప్పుడు ఎక్కువ జనాలు ఉండేటప్పుడు మీ ఇంట్లో అవర్స్ ఈజ్ ఏ లార్జ్ ఫ్యామిలీ. అవర్స్ ఈజ్ ఏ కంబైన్డ్ ఫ్యామిలీ. అవర్స్ ఈజ్ ఎ లార్జ్ జాయింట్ ఫ్యామిలీ. మన గ్రాండ్ ఫాదర్స్, మన ఫాదర్సు, గ్రానీస్, పెటర్నల్ ఆంట్స్, పెటర్నల్ అంకిల్స్ వీళ్ళందరూ కూడా దానిలో ఉన్నారనుకోండి, దాన్ని మనం జాయింట్ ఫ్యామిలీ అంటాం. అవర్స్ ఈజ్ ఎ లార్జ్ జాయింట్ ఫ్యామిలీ. కొన్నిసార్లు ఇంకా రిక్వెస్ట్గా అనేటప్పుడు ఇంటర్వ్యూలు కాకుండా రిక్వెస్ట్ మోడ్లో మనం ఎవరినైనా ప్రశ్నించినప్పుడు కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ ఫ్యామిలీ. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ ఫ్యామిలీ. అవర్స్ ఈజ్ అన్ ఆర్థడాక్స్ ఫ్యామిలీ. మీది కొద్దిగా సాంప్రదాయమైనటువంటి కుటుంబం అయితే ఆర్థడాక్స్. అవర్స్ ఈజ్ అన్ ఆర్థడాక్స్ ఫ్యామిలీ. అవర్స్ ఈజ్ ఏ మోడర్న్ లిబరల్ ఫ్యామిలీ. ఆధునికంగా ఉండే ఆధునికతో పాటు ఔదార్యం కలిగి ఉన్నటువంటి ఫ్యామిలీ అయితే అవర్స్ ఈజ్ ఏ మోడర్న్ లిబరల్ ఫ్యామిలీ. అదే కాకుండా మీ ఇంట్లో
ఎవరెవరు ఉంటారు, మీకు ఎంతమంది బ్రదర్స్ సిస్టర్స్ అని అడిగేటప్పుడు హౌ మెనీ బ్రదర్స్ డూ యూ హ్యావ్, మీకు ఎంతమంది బ్రదర్స్. హౌ మెనీ సిస్టర్స్ డూ యూ హ్యావ్, నీకు ఎంతమంది సిస్టర్స్. హౌ మెనీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ డూ యూ హ్యావ్. ఐ హ్యావ్ ఓన్లీ వన్ సిస్టర్ అండ్ వన్ బ్రదర్. ఐ హ్యావ్ ఏ బ్రదర్ అండ్ ఏ సిస్టర్, నాకు ఒక బ్రదర్ ఒక సిస్టర్ కూడా ఉన్నారు అని చెప్పొచ్చు. ఐ హ్యావ్ ఏ ఎల్డర్ బ్రదర్ అండ్ ఏ యంగర్ సిస్టర్, నాకు ఒక అన్నయ్య ఒక చెల్లి ఉన్నారు అని చెప్పేటప్పుడు ఐ హ్యావ్ అన్ ఎల్డర్ బ్రదర్ అండ్ ఏ యంగర్ సిస్టర్ అలా చెప్పుకోవచ్చును. హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. దేర్ ఆర్ 5 members in our family. There are 4 members in our family. They are my mother, my father, my brother and myself. ఆ విధంగా చెప్పుకోవచ్చును. మీ ఇంటిలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఇంట్రడక్షన్ చేసుకోవచ్చును. ఐ హ్యావ్ 2 brothers and a sister. We are 2 brothers and a sister. ఈ విధంగా మీ గురించి మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్, మీ ఫ్యామిలీ గురించి, మీరు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ నివసిస్తున్నారు, ఈ విధంగా చెప్పవచ్చును.